టాలీవుడ్ నటి హిమజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టీవీ సీరియల్స్ తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు అతి తక్కువ కాలంలోనే పాపులారిటీని సొంతం చేసుకుంది. ఆ తర్వాత సినిమాల్లో కూడా నటించే అవకాశాలు అందుకుంది. ఇక బిగ్ బాస్ లో పాల్గొంది. తన యాటిట్యూడ్ తో బుల్లితెర ఆడియన్స్ ను ఆకట్టుకుంది. ఇక ఈ మధ్య వార్తల్లో హిమజ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో లవ్ అఫైర్ల గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. హిమజ వెండితెరపై అడుగు పెట్టి వరుస సినిమాలు చేసింది. చిత్రలహరి, వినయ విధేయరామ, జంబలగడి పంబ, ఉన్నది ఒకటే జిందగీ, స్పైడర్ వంటి తదితర సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది హిమజ. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 3లో అడుగుపెట్టి తన డేరింగ్ అండ్ డాషింగ్ ఆట తీరుతో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకుంది. విన్నర్ కాకపోయినా కూడా అంతకు మించి క్రేజ్ ను అందుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హిమజ తన బ్రేకప్ లవ్ స్టోరీ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హిమజ మాట్లాడుతూ ప్రేమ పెళ్లిలపై పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ప్రేమ పెళ్లి గురించి ప్రస్తుతం పట్టించుకోవడం లేదని, కెరీర్ గురించి ఆలోచిస్తున్నానని పేర్కొంది. అలాగే తన జీవితంలో పెద్దగా లవ్ లెటర్స్, ప్రపోజల్స్ లేవని చెప్పేసింది. ఇంకా యాంకర్ మిమ్మల్ని ఎవరు లవ్ చేయరా అని అడగ్గా దానికి హిమజ ఎందుకు చేయరు, చేశారు కూడా అంటూ లవ్ స్టోరీల గురించి బయటపెట్టింది. ఒకసారి లవ్ చేస్తే అది లైఫ్ లాంగ్ అలానే ఉంటుంది. అది సినిమాలలో నటించే క్యారెక్టర్ లాంటిది కాదు కదా అంటూ సమాధానం ఇచ్చింది నటి హిమజ. ఇప్పుడు మీ మనసులో ఎవరైనా ఉన్నారా అని అడిగారు. దానికి నా మనసులో చాలా మందే ఉన్నారు, అందరి పేర్లు చెప్పలేను అని చెప్పి షాక్ ఇచ్చింది. ఇక తన లవ్ స్టోరీ గురించి చెబుతూ కొంతమంది గురించి చెప్తే కాపురాలు కూలిపోతాయని టైటిల్ పెట్టి ప్రచారం చేస్తున్నారని, నిజానికి ఆ టైటిల్లోని మ్యాటర్కు తనకి ఎలాంటి సంబంధం లేదని, ఆ ఇంటర్వ్యూ చేసింది కూడా తన ఫ్రెండేనని, వ్యూస్ కోసం అలా థంబ్నెయిల్ పెట్టిందని హిమజ పేర్కొంది. అంతేకాదు చిన్నప్పటి లవ్ స్టోరీస్ గురించి బయటపెట్టింది. ఎవరైనా లవ్ చేస్తావని అడిగితే నేను నో